హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మనం చెప్పిన విధంగానే నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్రలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు గత 24 గంటల్లో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల వాతావరణం చూస్తే, ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 24 గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్పపీడనం మరింత బలపడి అటు ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వర్షాలకు తోడు పైనుంచి వచ్చే వరదతో వాగులు, వంకలు పొంగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నేడు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీశైలానికి 3.5 లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇటు నాగార్జున సాగర్ కూడా 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని, నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు గోదావరి విషయానికి వస్తే, గోదావరిలో వరద తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య కోస్తా విషయానికి వస్తే, మధ్య కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
పగలల్లా ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.